మానవ జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు మనిషి జీవితంలో ఉంటాయి. ప్రతి మనిషి కూడా ఏదో ఒక కష్టాన్ని, ఏదో ఒక బాధను ఎదుర్కోవలసిందే. చాలా సందర్భాల్లో మనకు ఆధారం ఉంది అని మనం అనుకుంటాం. ఇలా అనుకోవచ్చు, నా భర్త ఉన్నాడండి నాకు, నా భార్య ఉందండి నాకు, లేకపోతే నా పిల్లలు ఉన్నారండి నాకు, లేకపోతే నా తల్లిదండ్రులు ఉన్నారండి నాకు, లేకపోతే నా యొక్క అన్నదమ్ములు ఉన్నారండి నాకు, లేకపోతే నా యొక్క స్నేహితులు ఉన్నారండి నాకు అనుకుని చాలామంది అనుకుంటూ ఉంటారు. వారు ఆధారంగా ఉన్నంతసేపు ఏదో ఒక సందర్భంలో ప్రతి మనిషి ఇంకొక మనిషికి సహాయం చేయలేని స్థితి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ స్థితికి వచ్చినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మనము ఒంటరి వారం, మన జీవితాల్లో మనకు సహాయము లేని దేనస్థితిలో ఉన్నామని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకు అనంటే, ఈ రోజున్న క్షేమము, ఈ రోజున్న ఆనందము రేపు ఉంటుందో లేదో అనేది చెప్పాలి, మనకు తెలియదు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో వచ్చే కష్టాలు, నష్టాలు మన జీవితాల్లో మనం కలవర పెడుతున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే, దేవుడు లేడా? ఇప్పుడు మనిషి సహాయం చేయగలిగినంతసేపు మనుషుల వైపు చూస్తాం. మనిషి సహాయం చేయలేనప్పుడు మరి ఎవరి వైపు చూడాలి? భగవంతుని వైపే కదా, దేవుని వైపే కదా. మరి ఇప్పుడు దేవుడు కూడా సైలెంట్గా ఉంటే ఎలాగా, మాట్లాడకుండా ఉంటే ఎలాగా, ఆ దేవుడు కూడా మాకు సహాయం చేయకపోతే ఎలాగా అనే నిర్వేదం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకనంటే, జాగ్రత్తగా వినండి, మనుషులు మౌనంగా ఉన్నా పర్లేదు కానీ దేవుడు మౌనంగా ఉంటే మనం బ్రతకలేం. మీకు తెలుసు కదా, చాలా సందర్భాల్లో చెప్పాను పరిశుద్ధ లేఖనంలో, క్రొత్త నిబంధన, పాత నిబంధన, ఈ రెండు నిబంధనలకు మధ్యన దేవుడు మాట్లాడుకున్న కాలాన్ని అది చీకటి యుగమని, చీకటి కాలమని అని పిలిచారు వేదాంత పండితులని చాలా సందర్భాల్లో చెప్పాను. ఎందుకని? దేవుడు మాట్లాడకుండా ఉంటే మనుషుల జీవితాలు అధోగతి పాలైపోతాయి. దేవుడు మాట్లాడాలి, ఆయన పిల్లలు ఏం చేయాలి? దానిని ఆలకించి ముందుకు సాగకపోతే, ఆలకించకపోతే బ్రతకలేమని తెలిసిన వారు ఆలకించకుండా ఉండలేరు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకోసం పరిశుద్ధ లేఖనం చెప్తున్న మాట, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నా బాధలలో నాకు చెప్పండి నెమ్మదిని కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ వాక్యమే మనల్ని బ్రతికించి ముందుకు నడిపిస్తుంది. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకోసమే దేవుని వైపు నువ్వు చూసినప్పుడు, దేవుని వైపు నువ్వు చేతులు ఎత్తినప్పుడు, దేవుడు నిన్ను పలకరించకపోతే, దేవుడు నీతో మాట్లాడకపోతే అది నీ యొక్క జీవితంలో ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మనిషి జీవితంలో కూడా ఇంతే. మన జీవితాల్లో దేవుడు చూస్తున్నాడా, దేవుడు మాట్లాడతాడా, దేవుడు దారి చూపిస్తాడా అని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉంటారు. పరిశుద్ధ లేఖనం చెప్తున్న మాట ఏంటంటే, మన దేవుడు మాట్లాడే దేవుడు, మనల్ని చూచే దేవుడు, మన బ్రతుకుల్లో మనల్ని ఆదరించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన మనల్ని అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన తప్పకుండా నిన్ను చూస్తాడు. మనిషి అయితే, అంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తులైతే, నీ యొక్క రక్త సంబంధులైతే, నీ వారైతే నిన్ను ఎక్కడ వరకు చూడగలరు? నీ శరీరం మీద కలిగిన గాయాలు, లేకపోతే నీలో ఉన్న ఇబ్బందులు మాత్రం చూడగలడు. కానీ నీలోనికి తొంగి చూసి నీ స్థితిని, నీ గతిని, నీ మానసిక పరిస్థితిని నా దేవుడు మాత్రమే తెలుసుకోగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకోసమే ఈరోజు వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 47, 48 వచనాలు, 49 వచనాలు, మనం చదివిన వచనాలను ఒకసారి దృష్టి పెడదాం. చూడండి, ఇక్కడ ఒక అద్భుతం మనం చూస్తున్నాం. అదేంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్యను ప్రారంభించిన తొలి దినాలు అవి. ఆయన రాజ్యాన్ని స్థాపిస్తూ ఆయన ఏం చేస్తున్నారంటే, కొంతమంది శిష్యులను ఆయన సమకూర్చుకుంటున్నారు. కొంతమందినేమో ఆయన జాలరులుగా ఉన్న వారిని పిలిస్తే, ఇంకొంతమందిని వివిధ హోదాలలోనూ, వివిధ పనులలోనూ, అలాగే వివిధ ప్రత్యేకమైన స్థితిలో ఉన్న వారిని ప్రభువు వారు ఏం చేశారంటే ఆయన శిష్యులుగా చేర్చుకున్నారు. ఆయన పిలిచే క్రమములో, ఆయన శిష్యులుగా చేర్చుకునే క్రమములో ఆయన ఒక వ్యక్తిని చూస్తూ ఇలా అంటున్నాడు. ఏమనంటే, ఆయన దగ్గరకు వస్తున్నాడు ఆయన. అయితే యేసు ప్రభు పిలవలేదు, కానీ ఆల్రెడీ యేసు ప్రభు యొక్క శిష్యుడుగా పిలవబడుతున్నా, లేకపోతే శిష్యుడైన ఒక వ్యక్తి ఫిలిప్పు గారు ఏం చేశాడంటే,
ఈ యొక్క వ్యక్తిని చూసి నేను మెస్సీయను చూశాను, నేను ఒక అద్భుతమైన బోధకుడిని చూశాను, నీవు రా అని పిలిస్తే ఆ వ్యక్తి వస్తున్నట్లుగా మనం గమనిస్తాం వాక్యం ద్వారా. ఎప్పుడైతే ఆ వ్యక్తి వస్తూ ఉన్నాడో, వస్తున్న వ్యక్తి యొక్క పేరు ప్రస్తావించబడింది. ఆయన పేరు నతానియేలు. చెప్పండి, ఏంటది? నతానియేలు. ఆ నతానియేలు దూరంగా ఉండగా, ఆయన వస్తూ ఉండగా, ఆ నతానియేలును దూరంగా చూస్తూ, ఇటు చూడండి, నన్ను మీరు గమనించండి అంటూ యేసు ప్రభువు అంటున్నారు, ఆ వస్తున్న వాడిని చూడండి అని అన్నారు. అప్పుడు వరకు ప్రజలందరూ ఎవరిని చూశారు? యేసయ్యను చూశారు, ప్రభువుని చూశారు. ఇప్పుడు యేసు ప్రభు వారి దృష్టిని ఎవరి వైపు చూపిస్తున్నారు? వస్తున్న నతానియేలు వైపు తిప్పమంటే వారందరూ వస్తున్న వారిని చూస్తున్నారు. ఆ నతానియేలును ఉద్దేశిస్తూ ఏమన్నారు తెలుసా? ఆ వస్తున్న వ్యక్తి ఎలాంటి వాడో తెలుసా అని చెప్పి ఇలా అన్నారు. ఆ వస్తున్నవాడు ఎవరు? నిజముగా, చెప్పండి, నిజముగా ఇశ్రాయేలీయుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అతని యందు ఏ కపటము లేదో. ఏ కపటము, చెప్పాలి, ఏ కపటము లేదు. కపటము అనగా ఏంటి చెప్పండి? మోసము, లేదా మనసులో ఒకటి ఉండి బయట ఒకటి చెప్పే స్థితి, లేదా స్వార్థం కోసం ఇతరుల్ని మోసం చేసే స్థితి. అంటున్నాడు ఆ వ్యక్తి నిస్వార్థపరుడు, ఆ వ్యక్తి నిజాయితీపరుడు. దేవుడు ఎలాగైతే ఇశ్రాయేలు అనే ఒక వ్యక్తి ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఆ ఇశ్రాయేలుకు ఉండవలసిన, ఆ ఇశ్రాయేలీయుడికి ఉండవలసిన పరిపూర్ణమైన లక్షణాలు, నిజమైన క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? చెప్పాలి, ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు ప్రభువారే చెప్తున్నారు. మనిషి గురించి చెప్పే సాక్ష్యము, అలాగే ఒక మనిషి గురించి సమాజం చెప్పే సాక్ష్యము, ఒక మనిషి గురించి కుటుంబం చెప్పే సాక్ష్యము, ఒక మనిషి గురించి సాక్షాత్తు దేవుడు చెప్పే సాక్ష్యము. ఏది గొప్పదంటారు ఇందులో? చెప్పాలి, ఏది గొప్పదంటారు? దేవుడు చెప్పే సాక్ష్యం. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మీరందరూ సాక్ష్యాలు చెప్పారు, మీ అందరితో పాటుగా నేను ఒక సాక్ష్యం చెప్పాను. మీ అందరు చెప్పింది ఒక వ్యక్తి అయితే, నేను ఒక వ్యక్తి గురించి సాక్ష్యం చెప్పానంటే ఎంత ముందు ఆ వ్యక్తి యొక్క జీవితము ఎంత ఘనపరచబడి ఉంటుందంటారు? అవునంటారా కాదంటారా? అవునా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తేనే, ఒక సంఘములో మన యొక్క సహవాసములో జరిగిన సంఘటన ఇక్కడ చెప్తేనే అంత గొప్పగా ఉంటే, మరి దేవుడే మన గురించి సాక్ష్యం చెప్తే? దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఆత్మీయ జీవితంలో దేవుడు కోరుకుంటుంది. మన బ్రతుకుల్లో దేవుడు అది కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువు అంటున్నారు, ఆ వస్తున్నవాడు ఎలాంటి వాడంటే నిజాయితీపరుడు, నిస్వార్థపరుడు, అతని యందు ఏ కపటము లేదు. ఆ మాటలు వినుకుంటా ముందుకు వచ్చిన ఆ నతానీయులు అంటున్నాడు, ఇలా అంటున్నాడు, అదేంటి ప్రభువా బోధకుడా, నేనెవరో నీకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు. మొదటిగా మనం కలుసుకున్నాం, కానీ నువ్వేమంటున్నావు? నేనెవరినో, నా జీవితం ఏంటో, నా బ్రతుకేంటో, నా ఆత్మీయస్థితి ఏంటో, నా జీవితంలో ఉన్న సంఘర్షణ ఏంటో మొత్తం చెప్పేస్తున్నావు. అంటే అప్పుడు యేసు ప్రభువు అంటున్నారు, దీనికి ఎంత ఆశ్చర్యపోతావేంటి? అసలు నిన్ను ఫిలిప్పు పిలవక ముందే నిన్ను ఎక్కడ చూశాను? నేను అంజూరపు చెట్టు క్రింద కూర్చొని ఉండడం నేను చూశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానికి ఇంకా విస్మయం ఉందాడు, దానికి ఇంకా ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు చూడండి, ఫిలిప్పు అనే ఒక వ్యక్తి వెళ్ళక ముందే నువ్వు ఆ చెట్టు క్రింద కూర్చొని ఒంటరిగా ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను, నేను నిన్ను ఎరిగి ఉన్నాను అనేటప్పటికీ ఒక్కసారిగా జల్దరించిన హృదయంతో ఏమంటున్నాడు తెలుసా? నీవు నిజముగా దేవుని కుమారుడివే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు మాత్రమే సర్వాంతర్యామి. దేవుడు మాత్రమే సర్వాంతర్యామి. మనము ఒక సందర్భంలో, ఒక చోట, ఒక ప్రాంతములో, ఒక స్థలములో మాత్రమే ఉండగలం. కానీ ఒకే సందర్భములో అనేకమైన చోట్ల, అనేకమైన ప్రాంతాలకి వెళ్ళగలిగిన వాడు, రాగలిగిన వాడు, మాట్లాడగలిగిన వాడు, చూడగలిగిన వాడు ఎవరు మాత్రము? దేవుడు మాత్రమే. ఆయన తప్ప ఒకే సందర్భములో వివిధ ప్రాంతాలకు వెళ్ళగలిగిన వాడు, వివిధ ప్రాంతాల్లో వివిధ మనుషుల దగ్గరకు రాగలిగిన వాడు, హృదయాల్లో ఉండగలిగిన వాడు ఎవరు లేరు. వెంటనే అంటున్నాడు, వెంటనే. ఎందుకనంటే నీవు నిజముగా దేవుని కుమారుడు అని ఎందుకు అనగలిగాడంటే, అసలు నేను ఇక్కడికి రాకముందే నన్ను చూసావు, అసలు నేను చూడకముందే నన్ను చూసావు, నా జీవితం ఏంటో నువ్వు చూసావంటే
నన్ను చూసిన వాడు ఖచ్చితంగా దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ఒక మాట, దేవుడు మనల్ని చూస్తాడా? దేవుడు మన జీవితాల్లో ఆయన మనల్ని గమనిస్తాడా? అరే, ఇంత భయంకరమైన దేన స్థితిలో మేము ఉన్నామండి, అప్పుల్లో కూరుకుపోయామండి, అనారోగ్యాలతో ఉన్నామండి, ఒకరిని విడిస్తే ఒకరు ఈ యొక్క భయంకర రోగాల బారిన పడుతున్నారండి, ఆర్థిక ఇబ్బందులండి, మమ్మల్ని దేవుడు చూస్తున్నాడా అని మీరు అనుకుంటున్నారేమో. ఒక మాట చెప్పనివ్వండి, మీరు పూజించి సేవించే దేవుడు, మనమందరము నమ్మిన మన యేసయ్య మనల్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన మనల్ని చూచే దేవుడు, మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన చూస్తున్నాడు. అయితే ఆయన కార్యము చేయడానికి కొంత సమయం పడుతుంది. ఆయన సమయం రాకుండా ఆయన కార్యము చేయడు. ఆయన సమయం రావాలి. ఆయన సమయం వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలి తెలుసా? మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. ఆయన మనల్ని పిలిచే వరకు కూడా మనం పలకడానికి సిద్ధంగా ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మన జీవితంలో మనల్ని దాటిపోయే దేవుడు కాదు. ఇక్కడ నతానియేలు జీవితంలో మీరు గమనిస్తే, నతానియేలు ఒంటరిగా ఒక చెట్టు దగ్గర కూర్చో ఉన్నాడు. జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడికి సాగాలి, ఈ బ్రతుకులో నా యొక్క డెస్టినేషన్ ఏంటి, నేను ఎలా ముందుకు నడవాలి, నా జీవితం యొక్క గమ్యం ఏంటి? ఈరోజు అందరి యొక్క హృదయంలో ఉన్న ఆలోచన ఇదే కదా. కొంతమంది వారు పనులు చేస్తూ ఉన్నా, లేకపోతే వ్యాపారంలో వ్యవసాయాలు ఉద్యోగాలు చేస్తూ ఉంటే, అది సడన్గా అక్కడితో ముగించబడిన తర్వాత ఏం చేయాలని ఒక తొందర ఆ మనుషులు ఏం చేస్తుంది, వెంటాడుతూ ఉంది. ఉద్యోగం చేసేవారిని అందరూ ఎందుకు గొప్పగా అనుకుంటారో తెలుసా? చెప్పండి, ఎందుకు గొప్పగా అనుకుంటారు? ఉద్యోగం చేసేవారికి రేపటి గురించి చింత, చెప్పాలి, రేపటి గురించి చింత ఉండదు. పని దొరుకుద్దో లేదనే చింత, చెప్పాలి, ఉండదు. రేపు నాకు డబ్బు వస్తుందో లేదో, నెల అయ్యేటప్పటికనే చింత, జీతం వస్తుందో లేదని చింత ఉండదు. అందుకోసమే ఉద్యోగస్తులకు మా పిల్లలు చేయాలని అందరూ కోరుకుంటారు. అవునంటారా కాదంటారా? ఏంటంటే ఒక సెక్యూరిటీ ఉంటుంది కనుక. రేపటిని గురించి చింత లేని బ్రతుకు మీరు గమనించండి. అదే ఒకరోజు పని చేసుకునే పిల్లలు ఉంటారు కదా, ఏదైనా చేతి పనులు చేసేవాళ్ళు ఉంటారు కదా. మన సహోదరులు, నా చుట్టూరు ఉన్న సహోదరుల గురించి మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతూ ఉంటాను. ఈరోజు పనికి వెళ్ళలేదా అంటే అప్పుడు అంటూ ఉంటారు, ఈరోజు పని అయిపోయిందండి, పని లేదండి, పని కోసం ఎదురు చూస్తున్నాం, ఇంకో కాంట్రాక్ట్ మొదలెట్టాలి, ఎదురు చూస్తున్నాం. ఆ పని దొరికేంత వరకు మధ్యలో చెప్పండి గ్యాప్ ఉంటుందా లేదా? ఓ రోజు తమ్ముడు అంటున్నాడు, ఏడే కూర్చున్నాడు, అన్న అయ్యారు పాపకు ఫీజు కట్టాలి, పని అయిపోయింది, పని కోసం ఎదురు చూస్తున్నాను, ఈ నెలలో నాకు డబ్బులు కావాలి, కరెక్ట్గా పని లేదు. ఇప్పుడు చూడండి, ఆ సహోదరుడి జీవితంలో నిజంగా పని ఉంటే ఆ ఆందోళన ఉండేదా? మీకు అర్థమైందా? ప్రతి వ్యక్తి కూడా ఆందోళన పడుతున్నారు అని అంటే వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి గనక, కష్టాలు ఉన్నాయి గనక, అనారోగ్యాలు, జరగవలసిన కార్యాలు జరగకపోవడమో, బిడ్డల యొక్క వివాహాలు కాకపోవడమో, గర్భాలు తెరవబడకపోవడమో, భర్తలు మారకపోవడమో, స్థితి పరిస్థితులు మారకపోవడమో, కుటుంబాలు బాగోకపోవడమో, ఏదో ఒక స్థితి ఆ కుటుంబాన్ని భయంకరంగా నలగొడుతుంది కనుక వారు ఏమవుతున్నారు? కలవర పడుతున్నారు. అంతేనంటారా కాదంటారా? అవును, నతానియేలు పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు చూడండి, నతానియేలు చెట్టు క్రింద కూర్చొని ఏం చేయాలి అనే ఒక సందిగ్ధంలో ఉన్నాడు. ఒక మాట చెప్తాను, మొట్టమొదటిగా వ్రాసుకుంటే ఇలా వ్రాసుకోండి. దేవుడు మనల్ని చూస్తాడా? ఎవరిని చూస్తాడు అని అంటే, దేవుడు దిక్కు లేని వారిని, దీన స్థితిలో ఉన్న వారిని చూస్తాడు. చెప్పండి, దిక్కు లేని వారిని, దీన స్థితిలో ఉన్న వారిని చూస్తాడు. ఆయన దాటిపోయే దేవుడు, చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి, ఆయన దాటిపోయే దేవుడు కాదు. నీ దీనస్థితిని చూసి నీ జీవితాన్ని బాగు చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. జాగ్రత్తగా వినండి. యాకోబు ఒంటరిగా బేతేలులో ఉన్నప్పుడు దేవుడు, చెప్పాలి, చూచాడా లేదా? చూశాడు. యాకోబుతో మాట్లాడుతున్నాడు, యాకోబు, నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను ఈ రోజు నుంచి యాకోబు దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ప్రయాణం వెళ్ళు, ఒంటరిగా వెళుతున్నావు అనుకోకు, నీతో నేను ఉన్నాను. అందరూ చూడకపోవచ్చు, కానీ నేను నీతో ఉన్నాను అని నువ్వు చూడగలుగుతావు. కట్టుకోవడానికి వస్త్రాలు, లేకపోతే తినడానికి తిండి, ఉండడానికి స్థలం కోసం నువ్వు కంగారు పడుతున్నావు, కానీ నిన్ను గొప్ప ఆస్తిపరుడుగా,
నిన్ను ఒక గొప్ప కుటుంబంగా ఒక రోజు నేను తీసుకొస్తాను నిన్ను ఇక్కడికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వేమో డైలీ నీడ్స్ కోసం చూస్తున్నావు, అంటే ప్రతిరోజు నీ యొక్క అవసరాల కోసం చూస్తున్నావు. నువ్వు అవసరాలు తీరితే చాలని నువ్వు అనుకుంటున్నావు. నేను అవసరాలు తీర్చే దేవుడిని మాత్రమే కాదు, అనంతమైన సంపదను ఇవ్వగలిగిన వాడిను. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. నీకు అనంతమైన సంపదను ఇస్తాను, సమృద్ధి కలిగిన సంపద నీకు ఇవ్వగలిగిన దేవుణ్ణి. నువ్వు కంగారు పడకో. నిన్ను విడిచిపోయే దేవుణ్ణి కానే కాదు. నువ్వు సాగిపో, నువ్వు వెళ్ళు, ముందుకు నడు. నువ్వు ముందుకు నడిస్తే నేను తప్పకుండా నీకు కావాల్సినవి నేను ఇచ్చే దేవుణ్ణి, నేను విడిచిపెట్టే దేవుణ్ణి కాదు. ఈరోజు ఎవరిని చూస్తాడు దేవుడు చెప్పండి? ఎవరిని చూస్తాడు చెప్పండి? దీనులను, దిక్కులేని వారినైనా చూస్తాడు, దీనస్థితిలో ఉన్నవారిని చూస్తాడు, ఒంటరిగా ఉన్నవారిని, అలాగే కలత చెందుతున్న వారిని, రేపేంటి నా జీవితం ఏంటి అని చూసే ప్రతి ఒక్కరిని చూస్తాడు. ఈరోజు నీ బిడ్డల యొక్క జీవితాలు నువ్వు కట్టలేకపోవచ్చు, నువ్వు బాగు చేసేయలేకపోవచ్చు. ఒక తల్లిగా ఒక తండ్రిగా ఆతృతగా ఉంటుంది. నాకు అవకాశం ఉంటే, నాకు చేయగలిగిన సామర్థ్యం ఉంటే నా కుమార్తె జీవితాన్నో, నా కొడుకు జీవితాన్నో, లేకపోతే నాకు వ్యవసాయ జీవితాన్నో, వ్యాపారాన్నో, లేకపోతే పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా చక్కదిద్దేదును అని నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావు. కానీ ఒక మాట చెప్పనా, నీవు చేయలేని పని నువ్వు ప్రభువు మీద ఆనుకొని ఆయనకు అప్పచెప్తే నీకన్నా బాగా చేయగలిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు చేయలేనిది నీ పక్షం ఎవరు చేయగలడు? దేవుడు చేయగలడు. అందుకోసమే కలవరాలు పడడం మానేసి ప్రభువు మనల్ని చూస్తున్నాడని మనం నిరీక్షణతో ముందుకు సాగిపోతే తప్పకుండా ఆయన మన జీవితంలో అద్భుతం చేస్తాడు. అందుకోసమే ఆయనకు మన జీవితాన్ని అర్పిస్తూ సమర్పిస్తూ తప్పకుండా ఆయన వైపు మనం అడుగులు వేయాలి. ఆదికాండం 21వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ వాక్యాన్ని మీరు గమనిస్తే ఇక్కడ మనకు కనబడుతున్న వ్యక్తి పేరు హాగరు. హాగరు ఏం చేస్తుంది? వాక్య సందర్భం మీకు తెలుసు కనుక నేను ముందుకు వెళుతున్నాను, జాగ్రత్తగా చూడండి. అబ్రహాము ఎప్పుడైతే హాగరును తీసుకువెళ్ళి అరణ్యంలో వదిలిపెట్టిన తర్వాత, లేదా ఆ ఎడారి లాంటి అరణ్య ప్రాంతంలో వదిలిపెట్టిన తర్వాత, తీసుకొచ్చిన ఆహారము కావచ్చు, ఆ ఆహారముతో పాటు ఉన్న నీళ్లు కావచ్చు, అవి పూర్తయిపోయిన తర్వాత ఆ నీటి కోసం దాహం వేస్తున్నప్పుడు కుమారుడు అర్థిస్తూ, ఏడుస్తూ, కన్నీరు గారుస్తూ, చావు బ్రతుకుల మధ్యన ఏం చేస్తున్నాడు తెలుసా? రోదిస్తూ ఉన్నాడు, మొర్ర పెడుతూ ఉన్నాడు. ఎవరికి? దేవునికి. భగవంతుడా, నా దాహాన్ని తీర్చు తీర్చు తీర్చని. ఎడారి జీవితాలు చాలా క్లిష్టంగా, కష్టంగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో మీరు గమనించారో లేదో, మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నుండి కొంతమంది ఈ యొక్క సౌదీ అరేబియా అలాగే కువైట్ ప్రాంతానికి వెళ్ళిన వారు వారి యొక్క దీనస్థితిని వారు చెప్పుకుంటూ వారు వీడియోలు పెట్టారు. వీడియోలు పెడితే కొన్ని ప్రభుత్వాలు అలాగే అక్కడ ఉన్న కొంతమంది వారు జాలి పడిన వారు ఉన్న స్థితిని చూసి, ఆ కష్టాన్ని చూసి, ఆ ఎడారి ప్రాంతంలో వారి యొక్క బాధను చూసి, చావు బ్రతుకులో ఉన్న వారిని చూసి, వారిని తప్పించిన వారిని, అలాగే తప్పించుకొని ఇండియాకు వచ్చిన వారిని మీరు గమనించి ఉంటారు. వార్తల్లో చాలా ప్రముఖంగా ప్రచురించబడి. ఎందుకు మీకు చెప్తున్నానంటే, మీకు హాగరు యొక్క స్థితి మీకు తెలియాలి అని అంటే, ఆ రోజున్న స్థితి హాగరు ఎంత బాధపడి ఉంటుందో తెలియాలంటే, మనం ఒక నెల రోజుల క్రితం జరిగిన కొన్ని సంఘటనలు మనం గమనిస్తే మనకు బాగా అర్థం అవుతుంది. ఎడారిలో ఉన్న కొంతమంది వారు వీడియోలు చూపిస్తూ, ఇదిగో చూడండి ఎంత భయంకరమైన వేడిలో, ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్యన మేము బ్రతుకుతున్నాము, ఇక్కడ ఉన్న నీళ్లు కూడా వేడెక్కిపోతూ ఉంటాయి అని చెప్పడం మీరు గమనించారనుకున్నాను నేను. ఎందుకనంటే వారు తినడానికి కూర్చుంటే, ఆహారం వండుకోవడానికి కూర్చున్నా కానీ ఇసుక తుఫానులు వచ్చి వారి మీద పడిపోతూ ఉంటే వారి ఆహారం ఎలా పాడైపోతుంది, అలాగే వారు నీళ్ళు ఎలా వేడెక్కిపోతాయి, వారు ఉండడానికి ఎంత ఇబ్బంది పడతారు, అలాగే చుట్టూరు గోన్లు కట్టుకొని, అలాగే బెడ్షీట్లు కట్టి దాన్ని ఆ నీరు తడుపుతా ఎలాగా ఆ నీటి మధ్యన, అంటే ఆ తడిసిన ఆ క్లాతుల మధ్యన ఎలాగ వారు సేద తీరుతూ ఉంటారు, ఇవన్నీ చూపించడం మీరు చూసుంటారు. చాలామంది ఇలాంటి ఎడారుల్లో పనిచేస్తూ వారు కష్టపడి ఇంటికి డబ్బులు పంపిస్తూ ఉంటారు, వారి పిల్లల చదువు కోసం, వారి కుటుంబ పోషణ కోసం. ఏదన్నా ఇంటి పనిలో ఉన్నవారు కొంచెం పర్లా, వాళ్ళకి అంత ఇబ్బందులు ఉండవు. కానీ ఎడారుల్లో ఒంటెలు కాసేవారు, అలాగే గొర్రెలు కాసేవారు, అలాగే ఏదైనా పశువులు అలాగే పక్షులను వారు మేపేవారి స్థితి చాలా దీనంగా ఉంటుంది. ఏదో ఒక చిన్న షెడ్ ఉంటేనే ఆ షెడ్లోనే తలదాచుకోలేకపోతే, మరి ఒక ఆడకూతురు
ఆ రోజుల్లో ఆలోచన చేయండి, అలాంటి ఎడారి కలిగిన అరణ్యాలలో ఎలాగా తన జీవితాన్ని కొనసాగించి ఉంటుందంటారు? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, జీవితం చాలా క్లిష్టమైనది, కష్టమైనది. అది అంత ఈజీ కానే చెప్పండి కాదు. చాలామంది ఈ ప్రశ్న వేసుకోవడం నేను చూశాను. నేను ఏం పాపం చేశానండి నా జీవితంలో ఇన్ని కష్టాలు? నేను ఎవరికి అన్యాయం చేశానండి నా జీవితంలో ఇన్ని అవమానాలు? నేను ఎవరికి నేను ఇబ్బంది కలుగు చేశానని నేను ఇంత ఏడవాలి అని ప్రశ్నించేవారు చాలామంది ఉంటారు వారి జీవితంలో. ఈరోజు నువ్వు కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే మాకు ఎంత భయంకరమైన పరిస్థితులు, భక్తిగా పెరిగాం కదా, భయముతోనే ఉన్నాం కదా, నిజాయితీగానే ఉన్నాం కదా, ప్రార్థనాపూర్వకంగానే ఉన్నాం కదా, మేము ఏ తప్పు చేయట్లేదు కదా, రక్షించబడిన దగ్గర నుండి మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాం కదా, అయినా ఎందుకండి ఈ శ్రమలు అని మీకు అనిపించవచ్చు. నా ప్రియ సహోదరి, సహోదరురా, నువ్వు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య నువ్వు బ్రతుకుతున్నా, ఈ ఎడారిలో ఒక స్త్రీని కాపాడిన దేవుడు, ఈ ఎడారిని మొత్తం ఫలభరితంగా మార్చి తన కుమారుడుకు తన కుటుంబానికి అద్భుతంగా స్వతంత్రంగా ఇచ్చిన దేవుడు నీ జీవితంలో నిన్ను దాటిపోయేవాడు కానే చెప్పాలి కాదు. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.